ఈరోజు జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని 4వ వార్డు యందు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి అధికార వైసీపీ పార్టీ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకొని రాబో రోజుల్లో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు లబ్ధి చేకూర్చే సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. మాటిస్తున్నా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, చివరిగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే ఉందో ఆ గుర్తు ఈయన ఏం చెప్తున్నాడో సభల్లో చూస్తున్నారు. మా అక్క కూడా టీవీ చూస్తూ ఉంటుంది. ప్రజలు రాష్ట్ర ప్రజలను తెలియజేస్తున్నాం, ఈ ఫ్యాన్ రెక్కలు విడగొట్టడమే కాకుండా రేపు నేను పోయిన తర్వాత ఈరోజు చాలా డబ్బులు సంచులు తీసుకొని వస్తున్నారు. మా అక్కకు తులం బంగారం ఇస్తామంటారు, ఓటుకు 10,000 ఇస్తామంటారు, మా తమ్ముడిని 20,000తో కొంటామని చెప్తారు. ఏం చేయాలి తల్లి? నేను అడిగానని చెప్పి తీసుకోకుండా ఉండారు మీరు పొరపాటున. ఖచ్చితంగా తీసుకునే తీరాలా. 5 సంవత్సరాలు మన చెత్త పన్ను వసూలు చేసిన డబ్బులవి, మన ఇంటి ముందు కాలువలు శుభ్రం చేయకుండా కొట్టేసిన డబ్బులవి, మన బిడ్డలకు రోగాలు వస్తే ఆసుపత్రికి ఖర్చు పెట్టుకునే డబ్బులవి, ఇంటింటికి సన్న బియ్యం ఇస్తానని ఒక్క బియ్యం గింజ కూడా సక్రమంగా ఇయ్యని డబ్బులు, 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి మన నట్టి విరగొట్టి వసూలు చేసిన డబ్బులవి, ఇసుక అని చెప్పి బంగారం కంటే పిలువ చేసి ఆ డబ్బులన్నీ రేపు మన రక్తాన్ని పీడించి సంపాదించిన డబ్బుల్ని రేపు తులం బంగారం అంటారు, ఓటుకు 10,000 అంటారు, ఓటుకు 20,000 అంటారు. తీసుకునే తీరాలా. దిమ్మ తిరిగేలాగే సైకిల్ గుర్తు కోట వేస్తే తిరుగులేని మెజారిటీతో మళ్ళీ ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి నా తండ్రి బివి మోహన్ రెడ్డి ఆత్మశాంతి కలిగేలాగా మళ్ళీ మోహన్ రెడ్డి కొడుకుని మీ ఆశీర్వాదంతో అసెంబ్లీకి పంపాలా. చంద్రబాబు గారికి మొదటి సీటు కానుకగా కర్నూలు జిల్లా నుంచి ఎమ్మిగనూరుని కానుకగా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ పేరున చేతులెత్తి ముక్కి ప్రతి ఒక్కరిని ఓటు విజ్ఞప్తి చేస్తున్నాను. కష్టం వచ్చినప్పుడు నిలబడే వ్యక్తి నిజమైన నాయకుడు, నిజమైన పార్టీ. ఈరోజు మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ప్రమాదంలో చనిపోయినా 5,000 రూపాయలు చంద్రన్న బీమా పేరు మీద 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. రేపు సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే 5 లక్షలు. ఏం చేస్తాడు ఈరోజు? సంవత్సరానికి పెన్షన్ దేవరుగా ఇంటికి ఒకే పెన్షన్ చేశాడు. అవ్వకొస్తే తాతకు రాదు, తాతకొస్తే అవ్వకు రాదు. గతంలో మీకు గుర్తుంటే భర్తను వదిలేసిన ఆడ కూతురికి ఇచ్చాం, అవ్వకిచ్చాం, డప్పు కొట్టే కళాకారులకు ఇచ్చాం, చేనేత కళాకారులకు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఆఖరికి ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ ఇచ్చిన ఘనత. ముందు బండి ఉందంట, ఆ బండికి టైర్ ఉందంట, ఆ టైర్లో గాలి ఉందంట. ఇట్లా పనికి మాలిన కారణాలన్నీ పెట్టి పెన్షన్లు కొట్టేస్తున్నారు. అదే కాకుండా ఏమి చేసినా చేయకపోయినా ఎమ్మిగనూరు టౌన్లో ఒకటి అద్భుతంగా చేస్తాను వైసీపీ ప్రభుత్వం. ఏం చేస్తుందో తెలుసా? నెలపై చెత్తకు పన్ను వసూలు చేస్తున్నారు. చెత్తకు పన్ను కట్టడమే కాకుండా మీరు డబ్బులు కట్టకపోతే మా అవ్వ పెన్షన్లో కొట్టేస్తున్నారు, డబ్బులు కట్టకపోతే మా అక్క ఇంటి గుత్తలో కొట్టేస్తున్నారు, డబ్బులు కట్టకపోతే నీటి పన్నులో కొట్టేస్తున్నారు. మరి ఈ చెత్తకు పన్నులు వసూలు చేసే చెత్త ప్రభుత్వం పోవాలా వద్దా తల్లి? ఈ చెత్త ప్రభుత్వం పోవాలంటే సైకిల్ రావాలి, నిత్యావసర ధరలు తగ్గాలంటే సైకిల్ రావాలి. అదే రకంగా 9 సార్లు పెంచిన కరెంటు బిల్లు తగ్గాలంటే సైకిల్ రావాలి. 5 సంవత్సరాలు గుర్తు చేసుకోవాలి. కరెంటు ఛార్జీలు ఎప్పుడైనా పెంచినామా? పెంచడమే కాకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పినటువంటి మగోడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాదని అడుగుతున్నా ఈరోజు. మరి ఈరోజు అవన్నీ మరిచిపోయి ముద్దుల మీద ముద్దులు పెట్టి మోసం చేసి ఒక్క ఇల్లైనా ఇచ్చాడా? ఇక్కడున్న మీ అందరికీ చెప్తున్నాను తల్లి, మళ్ళీ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసి